ఆర్ఎస్ఎస్ మత విద్వేషాలను రెచ్చగొడుతుందని ఎంతవరకు కరెక్ట్ అది? కరెక్ట్. కాంగ్రెస్ అనే పార్టీ మత విద్వేషాలను రెచ్చగొట్టి ఇవాల్టి కూడా ఈవెన్ టుడే దే డివైడెడ్ కంట్రీ ఆన్ ది బేసిస్ ఆఫ్ రిలీజియన్. ఓకే, ఐ విల్ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. 1947 August 15th India is divided on Okay. what basis, amma? ఓకే Tell me. సార్. On what basis this nation is divided? On the basis of religion. రిలీజియన్. ఇప్పుడు చెప్పండి, who divided India? Congress. Congress. On what basis? On the basis of religion. రిలీజియన్. అంటే ఏమిటి? ముస్లిమ్స్ ఎక్కడ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఒక స్టేట్ సపరేట్ కంట్రీ ఇచ్చారు. ఇక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఈస్ట్ పాకిస్తాన్ ఇచ్చారు. ఈవెన్ టుడే ఇక్కడ ఏమంటున్నారు, ఓల్డ్ సిటీ హైదరాబాద్, ఇక్కడ ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి మాకు ముస్లిం ఓట్లు కావాలి. ముస్లిమ్స్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో అక్కడ వాళ్ళు వేర్పాటువాదం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. నిన్ను కేరళ మలాపురం అని ఒక ఏరియా ఉంది. మలాపురం అక్కడ ముస్లిం మెజారిటీ ఉంది. వాళ్ళు మాకు సపరేట్ డిస్ట్రిక్ట్ కావాలన్నారు. ఇంకా 4 రోజుల తర్వాత మాకు సపరేట్ స్టేట్ కావాలంటారు. దే వాంట్ సపరేట్ స్టేట్. ఇప్పుడు చెప్పండి, హిందువులు ఎక్కడున్నారో వాళ్ళు ముస్లిమ్స్తో కలిసి సహజీవనం చేస్తున్నారు కదా. ये दुर्भाग्य माने सौभाग्य पर वस्तुस्थिति यह है कि इस जगत पे जो बलवान है वो निर्बल पर आधारित किए बिना नहीं रहता. ओके. पंचशील और सहअस्तित्व क्या है? जितने भी नारे लगाए लेकिन सहअस्तित्व बलहीन और बलवान के बीच ये रमी कल्पना अभी तक नहीं हो गया. इसलिए बलमुपास्वा. ओके. दिस इज द स्लोगन गिवन बाय स्वामी विवेकानंद అండ్ హెడ్గేవార్. కాబట్టి బలాన్ని సమాజం సంపాదించుకోవాలి. సమాజం బలహీనమైపోయేసరికి 47లో జిన్నా పెద్ద బలవంతుడు కాదమ్మా. జిన్నా ఈజ్ ఎ వెరీ వీక్ మ్యాన్. వాడు భయపెట్టాడు ప్రజల్ని. వీళ్ళు భయపడిపోయారు. అప్పుడు నెహ్రూ గాంధీ వీళ్ళతో ఉండేవాళ్ళు 1947లో. పటేలు, గాంధీ, నెహ్రూ వీళ్ళంతా పెద్ద పెద్ద లీడర్స్ ఉండేవాడు. వాళ్ళందరినీ భయపెట్టి ఇండియాని డివైడ్ చేశాడు. దానికి బ్రిటిష్ వాళ్ళు కూడా సహాయం చేశారు. ఎందుకు? ఇలా డివైడ్ చేస్తే ఇండియా వీక్ అయిపోతుంది. సో ఇండైరెక్ట్లీ దే కెన్ అగైన్ రూల్ ది కంట్రీ అని.